హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? వీడియో చేయక చాలా రోజులు అవుతుంది. పీసీఓడి గురించి కామెంట్స్ అయితే వస్తున్నాయి, చాలా డౌట్స్ రేస్ చేస్తున్నారు. పీసీఓడి గురించి ఇంకా కొన్ని వీడియోస్ చేయండి, చాలా యూజ్ అవుతాయి పీసీఓడితో ఉన్న వాళ్ళకి అని చెప్పి. మన ఛానల్ మెయిన్ ఉద్దేశమే పీసీఓడి ప్రాబ్లమ్ తో ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళు మన వల్ల క్యూర్ అయినా సరే ఐఎమ్ హ్యాపీ. సో పీసీఓడి గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే నేను ఆల్రెడీ ఇస్తూనే ఉన్నాను, కానీ ఇంకా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి, కొన్ని క్వశ్చన్స్ అయితే రేస్ చేస్తున్నారు. సో ఈ రోజు దాని గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. పీసీఓడి ఉంటే పిల్లలు పుడతారా అక్క అని అయితే కామెంట్ చేస్తున్నారు. సిస్టర్, డెఫినెట్ గా అయితే పుడతారు, కాకపోతే దానికి కొంత ప్రాసెస్ అయితే ఉంది. అది మనం చేసినట్టయితే డెఫినెట్ గా అయితే పిల్లలు అయితే పుడతారు. దాని ప్రాసెస్ అయితే నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చెప్పేది వింటే కాదు, అది మనం చేస్తేనే దానికి రిజల్ట్ అనేది తెలుస్తుంది. పీసీఓడి ఉన్నదని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి అనే దగ్గర నుంచి మనం వెళ్దాం. ఫస్ట్ అయితే అసలు మనకి పీసీఓడి ప్రాబ్లమా, లేకపోతే అసలు మనకి ఎందుకు పిల్లలు పుట్టట్లేదు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హాస్పిటల్ కి వెళ్ళి తెలుసుకోవాలి. దేని వల్ల మనకి పిల్లలు పుట్టడం లేదు, మనకి పీసీఓడి ఉందని మనం అనుకుంటే సరిపోదు, నిజంగానే అది స్కాన్ లో డిటెక్ట్ అవ్వాలి. అది ఎంత వరకు ఉంది, అది బబుల్స్ అనేవి, పీసీఓడి అంటే మీకు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది, వాటర్ బబుల్స్. ఆ బబుల్స్ అనేది ఎంత సైజ్ లో ఉన్నాయి, చాలా సివియర్ గా ఉందా, లేకపోతే మైల్డ్ గా ఉన్నాయా, అసలు ఎన్ని ఇయర్స్ నుంచి పీసీఓడి ఉంది, ఏంటి మీకు పీరియడ్స్ రెగ్యులరా ఇర్రెగ్యులరా, మీరు వెయిట్ ఎక్కువ ఉన్నారా తక్కువ ఉన్నారా, ఇవన్నీ కూడా మనం తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనమైతే మన లైఫ్ స్టైల్ అయితే చేంజ్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా అయితే పీసీఓడికి అయితే క్యూర్ ఉంటదండి. పీసీఓడి వల్ల క్యూర్ అయ్యి పిల్లలు పుట్టిన వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. పీసీఓడి చాలా పెద్ద ప్రాబ్లం అయితే కాదు. పీసీఓడి ఉంటే పిల్లలు పుట్టరు అనే అపోహ నుంచి అయితే ముందైతే బయటకైతే రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన లైఫ్ స్టైల్ ని ఫస్ట్ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఎలా చేంజ్ చేసుకుంటున్నాం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలి. ఇప్పటి వరకు మన బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి తిన్నాము, ఇడ్లీ సాంబార్ దోశలు ఉప్మాలు ఇవన్నీ తిని 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 మన లైఫ్ స్టైల్ బాగా అలవాటు పడిపోయింది. అందులోని ఎర్లీ మార్నింగ్ మనకైతే ఏదైనా నోటికి కారంగా తగలకపోతే అస్సలు మన ఇండియన్ పీపుల్ అయితే అస్సలు ఉండలేము. కానీ మనకి పీసీఓడి ఉన్నప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. కొన్ని థింగ్స్ అయితే చేంజ్ చేసుకున్నప్పుడు నేను చాలా సఫర్ అయ్యాను అవి చేంజెస్ చేసుకోవడానికి. కానీ వన్స్ ఒకసారి మన చేంజెస్ అనేది అలవాటు అయిపోయిందంటే గనక మనకి మన లైఫ్ స్టైల్లో మనం అది చేంజెస్ చేసుకుంటే గనక డెఫినెట్ గా అది మనకి అలవాటు అయితే అవుతుంది. కొద్దిగా అయితే శ్రమ పడాలండి. ఒక 6 months మనది కాదు అనుకుని మనం ట్రై చేస్తే డెఫినెట్ గా పీసీఓడికి ఇది క్యూర్ అయితే ఉంటుంది. 6 months లోపే మనకి క్యూర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటది. మన లైఫ్ స్టైల్ ని స్లోగా అయితే మనం చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకేసారి చేంజ్ చేసేసుకున్నంత మాత్రం ఒక వారం రోజులు చేసి ఆ తర్వాత మానేస్తే అస్సలు యూజ్ ఉండదు. మనం చేసే ప్రాసెస్ ఏదైనప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేటట్టు ఉండాలి. కనీసం ఒక 6 months అయినా సరే మన అలవాట్లని స్లోగా చేంజ్ చేసుకుంటేనే మనం అనేది పీసీఓడిని క్యూర్ చేసుకోగలం. ఫస్ట్ అయితే మనం బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి చేంజ్ చేసుకుంటూ రావాలి. ఫస్ట్ మన బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీలు దోశలు అవన్నీ మానేసి కంప్లీట్ గా మనం హెల్దీ ఫుడ్ అనేది హ్యాబిట్స్ అనేది అలవాటు చేసుకోవాలి. లైక్ స్ప్రౌట్స్, మీకు అందరికీ తెలిసిందే, నేను చాలా వీడియోస్ లో చెప్పాను. స్ప్రౌట్స్ అనేది చాలా మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకి, అంటే వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే చాలా విధాలుగా ఉన్నాయి. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బ్రేక్ఫాస్ట్ అయితే ఉన్నాయి. కాకపోతే మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకి హెల్దీగా గ్రో అవ్వాలి, మనకి పీసీఓడి ఉన్న వాళ్ళకి బేగా క్యూర్ అవ్వాలి, బేబీ ఫామ్ అవ్వాలి, మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వాలి అంటే మాత్రం మార్నింగ్ ఫస్ట్ అయితే స్ప్రౌట్స్ తో మనం స్టార్ట్ చేసుకోవాలి. స్ప్రౌట్స్ అలవాటు చేసుకోవడం అంత ఈజీ అయితే కాదు, కానీ మనం ట్రై చేస్తే డెఫినెట్ గా చేయగలం. స్ప్రౌట్స్ తో పాటు ఒక ఫ్రూట్ యాడ్ చేసుకొని డైలీ ఇలాగ మనం అట్లీస్ట్ డే ఆఫ్టర్ డే ఒక రోజు స్ప్రౌట్స్, ఒక రోజు ఏదైనా మీకు నచ్చిన టిఫిన్ లాగా తింటూ మనం మెల్లిమెల్లిగా స్లోగా మనం బ్రేక్ఫాస్ట్ అయితే స్లోగా స్ప్రౌట్స్ ని ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే ఫ్రూట్స్ లో చాలా ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ఉంటాయి. అలాగే ఏదైనా ఒక ఫ్రూట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి డెఫినెట్ గా మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. అలా టిఫిన్ స్లోగా అలవాటు చేసుకోండి. అలాగే ఏదైనా ఒక జ్యూస్ అయితే అలవాటు చేసుకోండి. మీకు ఇది ఎలా వీలైతే అలా మార్నింగ్ లేవగానే జ్యూస్ తాగాలి అనిపించినట్లయితే ముందు జ్యూస్ తీసుకున్న తర్వాత స్ప్రౌట్స్ తీసుకోండి, లేదా స్ప్రౌట్స్ ముందే తీసుకున్న తర్వాత ఒక 11 o'clock ఆ టైంకి లేదా 10 o'clock ఆ టైంకి మీకు నచ్చింది ఏదైనా ఒక జ్యూస్ అయితే తీసుకోండి. అది ఫ్రూట్ జ్యూస్ అయినా పర్లేదు, వెజిటేబుల్ జ్యూస్ అయినా పర్లేదు, కానీ వెజిటేబుల్ జ్యూస్ అయితే ఇంకా ఎక్కువ ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటది. మన వెజిటేబుల్ జ్యూస్ ని తాగేలాగా మన బాడీ అయితే యాక్సెప్ట్ చేయదు. కాబట్టి ఏదైనా ఫ్రూట్ జ్యూస్ అలవాటు చేసుకొని ఆ తర్వాత మీకు తెలిసింది ఏబీసీ జ్యూస్, యాపిల్, క్యారెట్,
బీట్రూట్ ఈ 3 కలిపి జ్యూస్ చేసుకుని అట్లీస్ట్ చిన్న కప్పుతో తాగినా సరే మనకి రిజల్ట్ అయితే ఉంటుంది. ఇలా డైలీ ముందు మనం మార్నింగ్ సెక్షన్ లో అలవాటు చేసుకున్నట్లయితే దాంతో పాటు వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. మన ఫుడ్ ఐటమ్స్ ఏది చేంజ్ చేసుకోకపోయినా సరే వాకింగ్ అనేది మన లైఫ్ స్టైల్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే డెఫినెట్ గా అయితే మనకైతే రిజల్ట్ అయితే ఉంటుంది. వాకింగ్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ చేయండి చాలు. ఇంకా మీకు ఓపిక ఉంది అంటే 1 అవర్ చేసుకున్నా పర్వాలేదు స్టార్టింగ్ కాబట్టి. ఇంకా అంటే స్లోగా ఒక 15 మినిట్స్, తర్వాత హాఫ్ అన్ అవర్ అయితే మినిమం ఉండాలి. ఇంకా అంటే 1 అవర్ ఉన్నా సరే ప్రాబ్లం అయితే లేదు. ఇలా మనం డే ఆఫ్టర్ డే మనం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వాకింగ్ మస్ట్ అండ్ షుడ్. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాకింగ్ అయితే అస్సలు మానద్దు. ఏదో వారంలో ఒక రోజు అంటే ఓకే, గానీ వీక్లీ ఖచ్చితంగా 6 days అయినా సరే వాకింగ్ కి వెళ్తూ అట్లీస్ట్ 6 months మనం వాకింగ్ చేసినట్లయితే మన వెయిట్ కూడా రిడ్యూస్ అవుతాం. అలాగే మన లోపల ఉండే ఓవరీస్ మనం వాకింగ్ చేసేటప్పుడు ఆ ఓవరీస్ అన్ని బ్లాస్ట్ అయిపోయి మనలో ఉండే బ్యాడ్ అంతా బయటికి వెళ్ళిపోయి బ్లడ్ ఫ్లో చాలా బాగుంటుంది. మన బాడీ అంతా ఎప్పుడైతే బ్లడ్ బాగా ఫ్లో అవుతుందో, రక్త ప్రసరణ బాగా జరిగితే మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అందులో మెయిన్ మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే హార్మోనల్ ఇన్బ్యాలెన్స్. కాబట్టి సో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కి కావాల్సింది బ్లడ్ ఫ్లో. బ్లడ్ మనకి రక్త ప్రసరణ బాగా జరిగినట్లయితే మనలో ఉన్న హార్మోనల్స్ అన్ని ఇన్బ్యాలెన్స్ పోయి బ్యాలెన్స్డ్ అయ్యి మనకి హెల్దీ ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా వస్తుంది. నేను చెప్తున్నాను 100కి 100% మెడిసిన్ వాడితే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది ఏ డాక్టర్ గ్యారంటీ ఇవ్వరు. కానీ నేచురల్ గా ట్రై చేస్తే 100కి 100% మన ప్రెగ్నెన్సీని కన్ఫామ్ గా మనం అయితే కన్సీవ్ అయితే అవ్వచ్చు. న్యాచురల్ థెరపీకి ఆ పవర్ అయితే ఉంది. న్యాచురల్ గా మనం ట్రై చేస్తే డెఫినెట్ గా అవుతుంది. కొద్దిగా టైం అయితే పడుతుంది. ఇప్పటికీ మనం చాలా హాస్పిటల్స్ తిరిగేసి ఉంటాం. వాళ్ళు చెప్పినవి వీళ్ళు చెప్పినవి చేసి ఉంటాం. ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఒక్కసారి మన లైఫ్ స్టైల్ ఒక 2 months చేంజ్ చేసి చూడండి. మీకు పీరియడ్స్ లో మీరే చేంజ్ చూస్తారు. ఇప్పటి వరకు మీరు పీరియడ్స్ అయ్యే విధానం ఒకలా ఉంటుంది. ఒక్కసారి మీరు ఈ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్న తర్వాత ఇంకొకలా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పిన విధంగా చేసి చూడండి, డెఫినెట్ గా రిజల్ట్ అయితే ఉంటుంది. ఇంకా లంచ్ విషయానికి వచ్చేస్తే లంచ్ మనం ఏది నచ్చితే అది తినండి, కానీ లిమిటెడ్ గా తినండి. దానిలో కర్రీస్ ఎక్కువ ఉండేలాగా యాడ్ చేసుకోండి. మీకు ఓపిక ఉంటే ఒక 2 కర్రీస్ అయినా సరే ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మనం తినేది ఏదైనా సరే రీప్రొడక్ట్ ఐటమ్ అయి ఉండాలి. అంటే ఒక ప్రోడక్ట్ నుంచి మళ్ళీ ఇంకో ప్రోడక్ట్ వచ్చేలాగా ఉండాలి. అంటే సీడ్స్ లాంటివి, అంటే రాజ్మా గాని, బఠానీ గాని, కొమ్మి శనగలు, ఇలాంటి సీడ్స్ ఏమైనా సరే సీడ్స్ ని యాడ్ చేసుకోండి. చిక్కుడుగాయ, ఇంకా బరబాటి అట్లాంటివి మనం యూజ్ చేయడం వల్ల అవి రీప్రొడక్టివ్ సిస్టమ్ ని బాగా, అంటే మన గర్భసంచికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన గర్భసంచి కూడా రీప్రొడక్టివ్ సిస్టమే కదా. ఎందుకంటే దాని నుంచి ఇంకో జీవి పుట్టించగల శక్తి మన గర్భసంచికి ఉంది. సో ఆ గర్భసంచికి ప్రాబ్లం ఉంది కాబట్టి దానికి ఇలాంటి రీప్రొడక్టివ్ ఐటమ్స్ అనేవి మనం ఫుడ్ అనేది తీసుకున్నట్లయితే మనకి డెఫినెట్ గా అయితే చేంజెస్ అయితే కనిపిస్తాయి. మినిమం 3 months నేను చెప్పినట్టు ఒక్కసారి ట్రై చేయండి. అలాగే నైట్ టైము మీకు ఏది వీరైతే అది ఫ్రూట్స్ ఆర్ చపాతీ. రైస్ మాత్రం అస్సలు తీసుకోవద్దు. చపాతీ తిన్నా ప్రాబ్లం లేదు, ఫ్రూట్స్ తిన్నా ప్రాబ్లం లేదు. ఆల్రెడీ మేము మార్నింగ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నాం అన్న వాళ్ళు నైట్ చపాతీ తీసుకునే ప్రాబ్లం లేదు. ఇంకా 2 పూట్ల ఫ్రూట్స్ తీసుకున్నారంటే మీకంటే ఇంకా హెల్దీగా 2-3 months లోనే మీకు ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. లేదు మేము అంతా ఎఫోర్డ్ చేయలేము, ఆల్రెడీ మార్నింగ్ ఫ్రూట్స్ తింటాం కాబట్టి మీకు నైట్ మేము తినలేము అనుకున్న వాళ్ళు నైట్ చపాతీ తినండి. డెఫినెట్ గా మీకైతే రిజల్ట్ అయితే ఉంటుంది. నేను ఇవన్నీ పర్సనల్ గా చేసి నేను 2 times అయితే కన్సీవ్ అయ్యాను. 2 times కూడా న్యాచురల్ గానే కన్సీవ్ అయ్యాను. ఈవెన్ ఒక్క టాబ్లెట్ కూడా నేనైతే యూజ్ చేయలేదు. బిఫోర్ నేను 2 years టాబ్లెట్స్ యూజ్ చేసి విసిగిపోయిన తర్వాత నుంచి నేనైతే నా లైఫ్ స్టైల్ నేను చేంజ్ చేసుకున్న తర్వాతే నాకైతే న్యాచురల్ గా కన్సీవ్ అయ్యాను. సో మీకు డెఫినెట్ గా ముందు నమ్మకం అయితే ఉంచండి. నాకు పీసీఓడి ఉంది, నాకు పిల్లలు పుట్టరు అనే థాట్ ని ముందు పక్కన పెట్టేసి ముందు దానికి మనం ఏం చేస్తున్నాం, మన ప్రయత్నం ఎంత చేస్తున్నాం అనేది ముందు మనం గుర్తు పెట్టుకొని మన మైండ్ లో ఒకటి ఫిక్స్ అవ్వాలి. నేను ఒక 3 months, ఒక 6 months నేను ఇదే పద్ధతి ఫాలో కన్సీవ్ అవ్వండి అవ్వకపోండి. ముందైతే నా పీరియడ్స్ ని రెగ్యులర్ చేసుకుంటాను. నాకు బ్లీడింగ్ ఫ్లో కూడా బాగుండాలి. మినిమం ఒక 5 days అయినా బ్లీడింగ్ ఫ్లో అవ్వాలి. ఇలా మీరు పెట్టుకున్న తర్వాత అట్లీస్ట్ ఒక 6 months ట్రై చేయండి. అప్పటికి మీకు అవ్వలేదు అనుకుంటే మీరు ఆల్రెడీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటారు కాబట్టి ఆ తర్వాత మీరు అవి మెయింటైన్ చేసుకుంటే చాలు. మరి అంత స్ట్రిక్ట్ గా కాకపోయినా సరే కొద్దిగా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మీకు ఫ్యూచర్ లో అయినా సరే డెఫినెట్ గా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది.
నేను చెప్తున్నాను 6 months నేను చెప్పిన విధంగా ఫాలో చేస్తే నిజంగానే 6 months కూడా పట్టదు, ఈవెన్ 3 months. నాకైతే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి 2 months లోనే కన్సీవ్ అయిపోయాను. నా సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి కొద్దిగా టైం అయితే పట్టింది, ఎందుకంటే నా సెకండ్ టైం ప్రెగ్నెన్సీకి నేను చాలా వెయిట్ ఉండే. సో ఆ వెయిట్ అంతా రిడ్యూస్ అయ్యి నా పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి నేను కన్సీవ్ అవ్వడానికి 6 months పట్టింది. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీకి అయితే ఈజీగా 2 months లోనే నేనైతే న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ అయితే కన్ఫర్మ్ అయింది నాకు. నేను చెప్పింది ఒక్కసారి ట్రై చేసి చూడండి, డెఫినెట్ గా అవుతుంది. అంతేగాని పిల్లలు పుట్టరు అనే అపోహ నుంచి మాత్రం ముందైతే ఆ మైండ్ సెట్ అయితే తీసేయండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాను. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి, నేనైతే డెఫినెట్ గా అయితే రిప్లై అయితే ఇస్తాను. అలాగే ముందు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వీడియోని స్కిప్ చేసేసి కింద ఆల్రెడీ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కింద మన కామెంట్ సెక్షన్ లో అడుగుతూ ఉన్నారు. అది కాకుండా ఏదైనా మీకు ఇంకా కొత్త డౌట్ ఉంటే కనుక డెఫినెట్ గా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని ఎప్పుడు చెప్పేదే, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఎందుకంటే మనం సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి అయితే రీచ్ అవుతుంది, అలాగే ఇంకొంతమందికి అయితే హెల్ప్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.